ములక్కాడ టమాటా కర్రీ, ములక్కాడ టమాటా కర్రీ, బెండకాయ ఫ్రై. హాయ్ ఫ్రెండ్, నన్ను సిస్టర్లో బాగున్నారా? మీరందరూ బాగున్నారు, మీ అందరిలో నేను కూడా బాగున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు, అందులో నేను కూడా బాగుండాలి. మీకు ములక్కాడ కర్రీ, ఎమ్మి ఆంధ్ర ములక్కాడ కర్రీ. పాలు కాసుకుంటున్నాను, ఓకేనా? పాలు కాసుకుంటున్నాను, ఓకేనా? ఇది వెండి గిన్నె, సరేనా? స్టీల్ది అనుకున్నారు కదా, వెండి గిన్నె. ఏంటి ఇంకా సంగతులు, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి, నాది కాదు అన్న దాని గురించి మనం ఆశపడద్దు, మనది అన్న దానికోసం వదులుకోవద్దు. ఎంత దూరమైనా ప్రయత్నించాలి. ఏంటంటే మనము ఈ లోకంలో కొన్ని రోజులే కదా ఉండేది. ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఎంజాయ్ చేసి, నలుగురికి మంచితనం చేసి, నలుగురితో మంచిగా ఉంటాం నేర్చుకోవాలి. మూడీగా కొంతమంది ఉంటారు, అలా మా కొంతమంది సరే అది ఇస్తుంది. ఎందుకుంటారు ఏంటో, ఎందుకు వచ్చిన జన్మ ఏంటో. బ్రతుకున్నప్పుడు ఎంజాయ్ లేని బతుకు, వచ్చినాక ఏముంటా చెప్పండి కదా. ఎలా ఉన్నారు? అమ్మ నాన్న అందరూ బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? ఏంటి మరి సంగతులు చూస్తున్నారు లేదా? నా వీడియో చూడండి. మీ ఇంటి ఆడబిడ్డని కదా నేను, మీ ఇంటి ఆడబిడ్డని. సంథింగ్ ఆంధ్ర అమ్మాయిని, గుర్తున్నా? ఆంధ్ర అమ్మాయిని, సరేనా? హలో లవ్లీ సిస్టర్లో, ఆంధ్ర అమ్మాయి అంటే ఏమనుకున్నారు? వంటలు పోటీ పెడితే ఫస్ట్ మనకి ప్రైజ్, సరేనా? అంత బాగా చేస్తుంది అత్త. ఎలా ఉన్నారు? క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా లేదా? ఇంకా అవ్వలేదా? నేను మొన్న ఒకటి చూశాను, ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెళ్ళాని మాటిని తల్లిని రోడ్డు మీద వదిలేసి అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో ఏడుతుంది, చాలా బాధ అనిపించింది. ఎందుకు ఫ్రెండ్, అమ్మా నాన్న లేకపోతే మనం ఉంటామా చెప్పు? అమ్మా నాన్న ఉన్నారు కదా మనకు జన్మ ఇచ్చారు. ఆ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఎందుకు అలాగా వదిలిపెట్టేయడం తప్పు కదా. మీ అత్తగారు మీ మామగారిని ఎలా చూసుకుంటుంది మీ ఆవిడ? నువ్వెందుకు చూడకపోవాలి? నీ భార్య ముఖ్యమే, తల్లి ముఖ్యమే. భార్య కన్నా ముందుగా తల్లి కదా. తల్లిని ఎలా వదిలిపెట్టాలనిపిస్తుంది? రేపు నన్నైనా అంతే, నాకు 2 కొడుకులే. ఎవరైనా నమ్మకూడదబ్బా. మన జాగ్రత్తగా మనం ఉండాలి, మనకు ఆరోగ్యం ఉందని చెప్పి కష్టపడుకోవాలి, ₹1 వెనకేసుకోవాలి. డబ్బు లేదు ఇంకా మన దగ్గరికి ఎవరు రారు, చూడరు, మనతో మాట్లాడరు, సరేనా? ఈ ఫుల్ వీడియోలు నేను పెడతా ఉంటాను అప్పుడప్పుడు.